హలో ఎవ్రీవన్. ఎస్టర్డే క్లాస్లో మనం సీక్వెన్స్ అంటే ఏంటో చూసాం. ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ గురించి. మన పేపర్ వచ్చేసి రియల్ అనాలిసిస్. అందులో ఫస్ట్ యూనిట్ సీక్వెన్సెస్. రియల్ అనాలిసిస్ సీక్వెన్సెస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. దోస్ ఆర్ ఫస్ట్ నెంబర్ సిస్టంలో స్టార్టింగ్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. ఎక్కడి నుంచి 1 2 3 కౌంటబుల్ నెంబర్స్ అనమాట. కౌంట్ చేయడానికి యూజ్ చేసుకునే నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్. తర్వాత హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి 0 1 2 3 4 అండ్ సో ఆన్, వీటిని హోల్ నెంబర్స్ అంటాం. నిన్న క్లాస్లో యాక్చువల్గా ఇవి ఇంటీజర్స్ అనే రాంగ్ చెప్పాను, అది కరెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ ఇన్ఫైనైట్ అండ్ సో ఆన్, -3, -2, -1, 0, 1 2 3 అండ్ సో ఆన్. ఇంటీజర్స్ తర్వాత రేషనల్ నెంబర్స్ అంటే 3/4, 1/2, 5/7, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ అంటే √5, √2, 1.31 రికరింగ్, ఇటువంటివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ కలిపితే అవి రియల్ నెంబర్స్. ఇవన్నీ కలిపితే అవి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ కానివి ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే +or-3i, +or-√2i, ఇలా i ఎక్కడైతే వస్తుందో వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ కలిపి కాంప్లెక్స్ నెంబర్స్. అవి మనకి ఇంకా ఇప్పుడు అవసరం లేదు, మనకు ఓన్లీ రియల్ నెంబర్స్ వరకు తెలిస్తే చాలు. ఇవన్నీ ఆల్రెడీ గ్రూప్ థియరీ చదివేటప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా బౌండెడ్ అనేది నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, దాని గురించి మళ్ళీ ఇంకొకసారి. బౌండెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ ఉందా, హ్యాండ్లో కూడా కింద ఈ వేరు ఉంది, పైన ఈ వేరు ఉంది. హ్యాండ్లో ఇది లోయర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్. పైన ఉంది కాబట్టి అప్పర్ బౌండ్, కింద ఉంది కాబట్టి లోయర్ బౌండ్. అలా ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకుంటే దాంట్లో స్టార్టింగ్లో ఉన్నది లోయర్ బౌండ్, బాగా పెద్ద వాల్యూ అప్పర్ బౌండ్, చిన్న వాల్యూని లోయర్ బౌండ్ అంటాం, పెద్ద వాల్యూని అప్పర్ బౌండ్ అంటాం. ఒక సీక్వెన్స్ తీసుకోండి. 2, -2, ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు, -2 అండ్ సో ఆన్. ఇలా ఉన్న దాంట్లో చిన్న వాల్యూ ఎంత? -2. పెద్ద వాల్యూ ఎంత? +2. చిన్న వాల్యూని ఏమంటాం? లోయర్ బౌండ్. పెద్ద వాల్యూని అప్పర్ బౌండ్. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్లో చిన్న వాల్యూ ఎంత? 1. చిన్న వాల్యూని ఏమంటామని చెప్పాను? లోయర్ బౌండ్. పెద్ద వాల్యూ ఎంత? న్యాచురల్ నెంబర్స్లో పెద్ద వాల్యూ ఎంత మనం చెప్పలేము. ఇక్కడ పెద్ద వాల్యూ 10 అనుకున్నారనుకోండి, 10 కంటే పెద్ద వాల్యూ 11 ఎగ్జిస్ట్ అవుతుంది కదా. 100 తీసుకుంటే 101 ఎగ్జిస్ట్ అవుతుంది న్యాచురల్ నెంబర్స్లో. సో ఎంత పెద్ద వాల్యూ తీసుకున్నా దానికన్నా పెద్ద వాల్యూ ఉంటుంది కదా న్యాచురల్ నెంబర్స్లో. సో పెద్ద వాల్యూ అప్పర్ బౌండ్ మనం చెప్పలేము. అప్పర్ బౌండ్ ఇక్కడ లేదు, ఏముంది? లోయర్ బౌండ్ మాత్రమే ఉంది. ఈ సెట్ని ఏమంటాం? బౌండెడ్ బిలో సెట్. లోయర్ బౌండ్ ఉంది కాబట్టి బౌండెడ్ బిలో సెట్. అదే అప్పర్ బౌండ్ ఉంటే బౌండెడ్ అబౌవ్ పైన, అప్పర్ బౌండ్ పైన, లోయర్ బౌండ్ లోయర్ కింద, బౌండెడ్ బిలో కింద. మీనింగ్ అర్థమవుద్ది కదా. లోయర్ అన్నా బిలో అన్నా కిందనే మీనింగ్లో వస్తాం, అప్పర్ అన్నా అబౌవ్ అన్నా పైన అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సెట్ని బౌండెడ్ బిలో సెట్ అంటాం. అదే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే ఆ సెట్ని బౌండెడ్ అబౌవ్ సెట్ అంటాం. అలాంటి సెట్ ఏముంటాయి? -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఇక్కడ -1 పెద్దది, -2 చిన్నది, -3 ఇంకా చిన్నది. నెగిటివ్ వాల్యూస్ అన్నీ చిన్నవి అయిపోతాయి కదా. ఇక్కడ పెద్ద వాల్యూ ఎంత? 1, -1 అన్నిటికంటే పెద్ద వాల్యూ ఇక్కడ. అప్పర్ బౌండ్ -1,
చిన్న వాల్యూ చెప్పగలమా? -5, దానికంటే చిన్నది -6, దానికంటే చిన్నది -7. సో నెగిటివ్ వాల్యూ చిన్న వాల్యూ ఎంత మనం చెప్పలేం. పెద్ద వాల్యూ ఎంత? -1. ఇక్కడ ఏమి ఎగ్జిస్ట్ అయింది? అప్పర్ బౌండ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయింది, లోయర్ బౌండ్ లేదు. అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి ఈ సెట్ని ఏమనాలి? బౌండెడ్ అబౌవ్ సెట్ ఉందమ్మా. ఈ సెట్లో లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సెట్ని బౌండెడ్ బిలో సెట్ అన్నారు. ఈ సెట్లో అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సెట్ని బౌండెడ్ అబౌవ్ సెట్ అన్నారు. సెట్ ఇది ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? సెట్ అంటాం కదా. ఆ సెట్లో లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ బిలో సెట్, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే బౌండెడ్ అబౌవ్ సెట్. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి ఒక్కొక్క సెట్లో. నేను చెప్పుకున్నాను కదా, 2 -2 2 -2 2 -2 అండ్ సో ఆన్. ఇందులో చిన్న వాల్యూ -2 ఈ సెట్లో, పెద్ద వాల్యూ +2. చిన్న వాల్యూని ఏమంటాం? లోయర్ బౌండ్, పెద్ద వాల్యూని ఏమంటాం? అప్పర్ బౌండ్. ఈ సెట్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబౌవ్ ఆల్సో. Next, sequence definition. A function f from z plus to r. ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ f of x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఏం తీసుకోమన్నాడు? z+ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో పాజిటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1 నుంచి తీసుకోవాలి. f(1), f(2), f(3) అండ్ సో ఆన్. రిజల్ట్ ఏమి రావాలి? ఏ రియల్ నెంబర్ వచ్చినా పర్లేదు, అంటే ఇమాజినరీ నెంబర్ రాకుండా ఏ రియల్ నెంబర్ వచ్చినా పర్వాలేదు. అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటాం? సీక్వెన్స్ అంటాం. 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1/x కదా. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 1. 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇక్కడ f(x) = 1/x, f(2) = 1/2, f(x) = 1/x, f(3) = 1/3, f(4) = 1/4, 1 1/2 1/3 1/4, నెక్స్ట్ 1/5, నెక్స్ట్ 1/6. ఇదేంటి? సీక్వెన్స్. ఇక్కడ పెద్ద వాల్యూ ఎంత అని అడిగితే 1. అన్నిటికంటే 1 పెద్దది కదా. 1 ఏంటి ఇక్కడ? అప్పర్ బౌండ్. కాబట్టి సెట్ ఏంటి? బౌండెడ్ అబౌవ్. సీక్వెన్స్ ఏంటిది? బౌండెడ్ సీక్వెన్స్. ద సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఏం తీసుకున్నారు? f(x) = 1/x అని తీసుకున్నారు. సీక్వెన్స్ ఏమొచ్చింది? 1 1/2 1/3 1/4 అండ్ సో ఆన్ వచ్చింది. x యాక్సిస్, సారీ ఇది x యాక్సిస్ కదా, ఇది y యాక్సిస్. x యాక్సిస్ మీద 0, 1 2 3 4 5. y యాక్సిస్ మీద తక్కువ తీసుకుంటాను, స్కేల్ 0.1 తీసుకుంటాను. (0.1) 0.2 0.3 లేదు అలా. అంటే ఇది 1 అనుకోండి, ఇది ఏమవుద్ది? ఇది 1, (0.9) 0.8 0.7 0.6 0.5 0.4 0.3 0.2 0.1 0 ఇలా తీసుకున్నాను. x యాక్సిస్ మీద 1 తీసుకుంటే x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ కూడా అంత 1. x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ కూడా 1, x వాల్యూ 1 y వాల్యూ కూడా 1. x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 1/2, 1/2 అంటే 0.5. x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 0.5.
ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే వై వాల్యూ 1/3, ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే వై వాల్యూ 1/4, ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటే 1/5. చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఈ సీక్వెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా పాస్ అవుతుంది కదా, అలా పాస్ అవుతూ ఎక్కడి వరకు వచ్చింది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది 0 కదా, ఎక్కడి వరకు వస్తుంది? 0 వరకు వస్తుంది. 0 వరకు వస్తుంది తప్ప 0కి ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే 1/4, 1/5, 1/6, 1/100. 1/100 అంటే ఎంత? 0.001, సారీ 0.01. 1/1000 అంటే ఎంత అవుతుంది అప్పుడు? ఇది 1/x కదా, ఎక్కడి నుంచి తీసుకుంటే ఒకటి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎంతవరకైనా తీసుకోవచ్చు కదా. న్యాచురల్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 100,000 కూడా పాజిటివ్ ఇంటీజరే కదా. 0.001 అయిందా? చూడండి వాల్యూ 1 దగ్గర నుంచి 0.01, 0.001 అంటే 0కి రీచ్ అయిపోతుంది వాల్యూ. 0కి రీచ్ అవుతుంది తప్ప 0కి ఈక్వల్ అవ్వట్లేదు. 0కి రీచ్ అవుతుంది. అలా ఎక్కడికి రీచ్ అవుతుంది అని అడిగితే దాన్నే లిమిట్ పాయింట్ అంటాం. లిమిట్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, స్టార్ట్ అయ్యి మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం? ఫర్ సపోజ్ ఒక కాలేజ్కి వెళ్తున్నాం. కాలేజ్కి వెళ్తున్నప్పుడు మన లిమిట్ పాయింట్ ఏంటి? కాలేజే అవుతుంది కదా. అలాగే ఈ ఫంక్షన్ 1 నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది? అలా 0 వైపు వెళ్తుంది. అప్పుడు ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ పాయింట్, ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ అంతా 0. అర్థమైందా లిమిట్ అంటే ఏంటో? ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి లిమిట్ ఏంటి? కాలేజ్కి వెళ్తున్నాం అనుకోండి, లిమిట్ ఏంటి? కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, మనం వచ్చే దారి సీక్వెన్స్, మనం ఇంటికి వెళ్తున్నాం, ఇల్లు లిమిట్ పాయింట్, ఎందుకంటే ఇంటి వరకు వచ్చి ఆగిపోతాం కదా. అలాగే ఈ ఫంక్షన్ ఉందా, 1 నుంచి స్టార్ట్ అయింది, వాల్యూ తగ్గిపోతుంది కదా. 1 నుంచి స్టార్ట్ అయింది, తర్వాత వాల్యూ 0.9, 0.5, 0.1, తర్వాత 0.001 అలా తగ్గిపోతే ఎక్కడి వరకు వస్తుంది? 0 వరకు వస్తుంది. కాబట్టి ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత? 0. ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎంత? 0. ఎందుకు లిమిట్ 0 అయింది? ఆ ఫంక్షన్ రీచ్ అవుతుంది కదా 0 అని. అలా ఒక లిమిట్ని రీచ్ అవుతుంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అంటారు. f(x) = 1/x అనే ఫంక్షన్ తీసుకున్నాను అంటే Sn = 1/n. ఎంత టర్మ్? S1 సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అనుకోండి, 1, 1/2, 1/3 ఇలా వచ్చినాయి కదా. ఇది సీక్వెన్స్ కదా. సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ S1, సీక్వెన్స్లో సెకండ్ టర్మ్ S2, సీక్వెన్స్లో థర్డ్ టర్మ్ S3, సీక్వెన్స్లో ఎంత టర్మ్? Sn. Sn = 1/n అనే ఫంక్షన్ మనం తీసుకుంటే దీని లిమిట్ పాయింట్ ఎంత అయింది? ఇప్పుడే చూసాం కదా, ఎక్కడికి రీచ్ అవుతుంది? 0ని రీచ్ అవుతుంది. సీక్వెన్స్కి ఒక లిమిట్ ఉంది. సీక్వెన్స్కి లిమిట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. కన్వర్జెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎవరీ ε>0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equals to m. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంటంటే <0 అన్నాడు కాబట్టి ఎప్సిలాన్ అనేది ఒక చిన్న పాజిటివ్ వాల్యూ తీసుకుంటే దానికంటే చిన్న వాల్యూ మన సెట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలా అంటే Sn తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6 అండ్ సో ఆన్ ఇలా ఉంది కదా. ఉంటే ε>0 ఒక పాజిటివ్ వాల్యూ తీసుకోండి, చిన్నది ఏదైనా పర్వాలేదు. ఎప్సిలాన్ అంటే ఒక 1/10 తీసుకున్నాం. ε>0 0 కంటే పెద్దది ఒక ఎప్సిలాన్ తీసుకుంటే ఏమవ్వాలట? mod Sn minus L less than ఎప్సిలాన్ అవ్వాలన్నారు. ఎల్ లిమిట్ ఎంత కన్వర్జ్ అవుతుంది? ఇది 0కి కన్వర్జ్ అవుతుంది కదా. కన్వర్జ్ అవ్వడం అంటే ఎటువైపు వెళ్తుంది అని మీనింగ్ అనమాట. దేనికి దగ్గర అవుతుంది, దేనిలో కలిసిపోతుంది. Sn minus 0 less than ఎప్సిలాన్ అంటే ఎంత తీసుకున్నాం మనం? 1/10 తీసుకున్నాం. mod Sn minus 1 అంటే mod Sn మిగిలింది less than 1/10.
ఎన్ వాల్యూ ఎంత తీసుకోవాలట, ఎం కంటే పెద్దది కానీ లేదా ఎంకి ఈక్వల్ కానీ తీసుకోమన్నాడు. అలాంటి ఎం అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్స్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అన్నాడు. అది కూడా ఎక్కడ ఉండాలి, మన సీక్వెన్స్లో ఉండాలి. మన సీక్వెన్స్లో 1/10 కంటే చిన్న వాల్యూ ఉందా, వన్ బై 10 కంటే చిన్న వాల్యూస్ 1/11 1/11 1 కంటే చిన్నది కదా, 1/10 కంటే చిన్నది కదా 1/11. 1/11 మన సీక్వెన్స్లో ఉంటుంది, ఎందుకంటే 1/6 1/7 1/10 తర్వాత 1/11 తర్వాత 1/12 ఆన్ సో ఆన్, ఇదంతా మన సీక్వెన్స్లో ఉంది. మనకి ఎన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఇన్ఫైనెట్లీ మెనీ టర్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలాగా, ఎం వాల్యూ ఎంత తీసుకున్నాం ఇప్పుడు మనం, ఎం వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 11 తీసుకున్నాం కదా. 11 దగ్గర నుంచి పెద్దవన్నీ ఎన్ ఏం తీసుకోవాలట, ఎం దగ్గర నుంచి ఎంకి ఈక్వల్ అయినా ఎం కంటే పెద్దవైనా, అంటే 11 అయినా 11 కంటే పెద్దవి 12 13 14 ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. 1/11 కంటే 1/10 పెద్దదే, 1/12 కంటే కూడా 1/10 పెద్దదే, 1/13 కంటే కూడా 1/10 పెద్దదే. ఇక్కడ చూడండి, ఇదేంటి S11 S12 S13, ఎం కంటే పెద్దవైన టర్మ్స్ అన్నీ ఈ కండిషన్ని సాటిస్ఫై చేశాయి. ఎం కంటే పెద్దవైన టర్మ్స్ అన్నీ ఈ కండిషన్ని సాటిస్ఫై చేశాయి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అయితే కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఏం క్వశ్చన్స్ ఉండవు. జస్ట్ ఆ డెఫినేషన్ మనకు అర్థం అవడం కోసం చెప్పానంటే. కన్వర్జెంట్ అంటే డెఫినేషన్, అది కన్వర్జెంట్ అంటే మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకున్నప్పుడు 1/x అని తీసుకున్నాను, లేదా 1/x² తీసుకుంటాను, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ సీక్వెన్స్ దేన్ని రీచ్ అవుతుంది అనేది కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇలా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మనం చెప్పగలమా, చివరి టర్మ్ ఎంత వస్తుంది, ఏ టర్మ్తో ఆగిపోతాయి, ఏ టర్మ్ కంటే పెద్ద టర్మ్స్ ఇక్కడ రావు అని అడిగితే మనం చెప్పగలమా, చెప్పలేము. ఎంత టర్మ్ వచ్చినా దానికంటే పెద్ద టర్మ్ ఎగ్జిస్ట్ అవుద్ది, చెప్పలేము. కాబట్టి దీన్ని కన్వర్జెంట్ అని మనం అనలేము. అదే 1/2 1/3 1/4 1/5 ఇలా ఉన్నాయనుకోండి చెప్పగలం, ఎందుకంటే ఈ వాల్యూ 1, ఇది 0.5, ఇది 0.33, ఇది 0.25, ఇది 0.2, చూడండి 1 0.5 0.3 0.2 0.1 తర్వాత 0 ఎక్కడికి రీచ్ అవుతుందని అడిగితే చెప్పగలను, ఇక్కడ 0కి రీచ్ అవుతుంది అని చెప్పగలను. అంటే ఈ సీక్వెన్స్, ఇది సీక్వెన్స్ కదా, ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎంత, 0 వరకే వెళ్తాయి, 0కి దాటి ఆ పక్కకి వెళ్ళవు. ఎందుకంటే 0కి దాటి ఆ పక్కకి వెళ్తే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ అమ్మ, పాజిటివ్ నెంబర్స్ 0 వరకు వెళ్తాయి. 0ని దాటితే ఆ పక్కన ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇదేంటి Sn = 1/n. n ఏం తీసుకోమని చెప్పాను మీకు, z+. n ఏం తీసుకోవాలి, ఫంక్షన్లో ఏం తీసుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. మీరు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నంతసేపు రిజల్ట్ కూడా పాజిటివే వస్తుంది, నెగిటివ్ రాదు. పాజిటివ్లో చివరి వరకు ఎక్కడి వరకు వెళ్ళగలదు, 0 వరకు మాత్రమే వెళ్తుంది, ఆ పక్కకి వెళ్ళదు, ఎందుకంటే ఆ పక్కన నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, మ్యాక్సిమం వెళ్ళినా 0 వరకునే వెళ్తుంది. సో ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎంత, 0. అంటే ఈ సీక్వెన్స్ దేనికి కన్వర్జ్ అవుతుంది, 0కి కన్వర్జ్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే, లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ 0 వేర్ n tends to ఇన్ఫినిటీ. n వాల్యూ పెరిగే కొద్దీ సీక్వెన్స్ 0కి రీచ్ అవుతుంది అని మీనింగ్. n వాల్యూ పెరిగే కొద్దీ సీక్వెన్స్ 0కి రీచ్ అవుతుంది. లిమిట్ Sn tends to 0 లేదా Sn కన్వర్జెస్ టు 0 కూడా అనొచ్చు. Sn కన్వర్జెస్ టు 0 లేదా Sn ఈజ్ కన్వర్జెంట్ అని కూడా అనొచ్చు. కన్వర్జెంట్ మీనింగ్ ఏంటి, కన్వర్జెంట్ అంటే లిమిట్ ఉంది, దేర్ ఎగ్జిస్ట్ ఏ లిమిట్ ఫర్ ద సీక్వెన్స్. సీక్వెన్స్కి లిమిట్ ఉంది, సీక్వెన్స్కి లిమిట్ ఉంటే ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది.
లిమిట్ అంటే ఏంటి, ఆ సీక్వెన్స్ ఏ పాయింట్ని రీచ్ అవుతుందో ఆ పాయింట్ని లిమిట్ సీక్వెన్స్ యొక్క లిమిట్ అని అంటాం. అలాగే ఒక బస్ ఉందమ్మా ఫర్ సపోజ్, యానం నుంచి ద్రాక్షారం వస్తుంది, యానం నుంచి స్టార్ట్ అయింది. ఆ బస్ యొక్క లిమిట్ ఏంటి, ద్రాక్షారమా? యానం నుంచి స్టార్ట్ అయింది, వచ్చే దారి సీక్వెన్స్, లిమిట్ ఏంటి, ద్రాక్షారం వచ్చిన తర్వాత ఆగిపోద్ది కదా. ఎక్కడైతే ఆగిపోతుందో, ఎక్కడ వరకు అయితే వస్తుందో దాన్ని లిమిట్ అంటాం. ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్, బస్సు యొక్క లిమిట్ పలానా స్టేషన్, పలానా బస్ స్టాండ్, పలానా కాంప్లెక్స్. అలాగే సీక్వెన్స్ యొక్క లిమిట్ 0. దట్స్ ఇట్. ఇంకా బౌండెడ్నెస్ గురించి అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్, ఇన్ఫిమమ్, సుప్రీమమ్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.